శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 915వ నామము స్వభావ మధుర. అంటే ఏంటి అర్థము అంటే, అమ్మవారి యొక్క స్వభావము చాలా మధురంగా ఉంటుందన్నమాట. అంటే తన యొక్క భక్తులపైన ఆ తల్లి కురిపించే కరుణావృష్టి అంతా ఇంతా కాదు. మాటలతో చెప్పలేము, అంత మధురంగా ఉంటుందన్నమాట. ఆ తల్లి యొక్క వాక్కులు చాలు ఎంత మధురంగా ఉంటాయో. ఎందుకంటే ఆ తల్లి మాధుర్యం కలిగినది కాబట్టి, ఈ విశాల విశ్వంలో అంత మధురమైన తల్లి ఇంకొకళ్ళు ఉండరు. ఓ సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అని. అంటే ఎవరి స్వభావం వారికి మధురంగానే అనిపిస్తుంది కదా, కానీ ఇంకొకళ్ళకి మధురంగా అనిపించే విధంగా ఉండాలన్నమాట. అదే అసలైన మాధుర్యం కలది అంటాం. కాబట్టి కేవలం మాటలు ఈ విషయాలే కాకుండా అన్ని విషయాల్లో అందరినీ ఆహ్లాదపరిచే విధంగా ఉన్నప్పుడే అది మధురమైన స్వభావం అవుతుంది. తన భక్తులకి ధైర్యాన్ని కల్పించడంలో జగన్మాత పలికే పలుకులు, ఆ తల్లి అనుసరించే మార్గములు, రాక్షసుల పీడ మరచడంలో ఆ పరమేశ్వరి చూపించే చేతలు, తన భక్తులకు అలౌకిక ఆనందాన్ని కల్పించే పరమేశ్వరు యొక్క మహాద్భుతమైన దివ్య సౌందర్యం, ఇలా ఒకటేమిటి, ఆ జగదీశ్వరి ప్రతి అంశము మధురమైందే. కనుకనే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను స్వభావ మధుర అనే నామంతో కీర్తించారు. అంటూ ఉంటారు, ఒకళ్ళని చూస్తే మొక్క బుద్ధి, మరొకరిని చూస్తే మొత్త బుద్ధి అని అంటూ ఉంటారు కదా ఒక సామెత. ఒక్కొక్క వ్యక్తిని చూస్తున్నంతసేపు అతనితో ఇంకా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంటుంది. అక్కడి నుంచి వెళదామని అనిపించదనమాట. ఇంకొకరిని చూస్తూ ఉంటే ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మవారి ముఖాన్ని మనం చూస్తున్నంతసేపు ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అందుకే ఆ తల్లి స్వభావ మధుర అయింది. విశ్వకోశము పరమేశ్వరిని ఏమని చెప్పిందంటే, మధురమైన రసము వలె రుచి అయింది, తీయదైంది అని, అందరిచే కోరబడినది అని. స్వభావ మధుర అనే నామానికి ఇంకొక అర్థం కూడా ఉంది. స్వ అంటే తన యొక్క, భావ అంటే అవస్థానమైన, మధుర అంటే మధురా పట్టణము కలది అని. అంటే మధురా పట్టణములో నివసించేది అనే అర్థం వస్తుందన్నమాట. మధురాపురి వాసి ఎవరు? మీనాక్షి అమ్మవారు కదా. కొంతమంది తత్వవేత్తలు ఏమన్నారు అంటే, స్వభావ మధుర అనే నామానికి ఇంకా లోతుగా మనం కనుక అర్థం చేసుకుంటే, స్వ ప్లస్ భా ప్లస్ అవమా ప్లస్ దురా అంటే ఏంటి, తన యొక్క ప్రతిభయందు మొదటిగా లెక్కింపదగిన ఆత్మజ్ఞానోత్తముల, అంటే తాను అమితంగా అభిమానించే తనకు ఆత్మీయులైన వారి భారాన్ని స్వయంగా వహించినది అని అర్థం వస్తుందన్నమాట. ఒక రథానికి కాడి ఉంటుంది కదా, ఆ కాడి ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా అమ్మవారు ఆత్మజ్ఞానులకు నాయిక. సు ప్లస్ అభావ ప్లస్ మధుర అన్నారు. అంటే రాగద్వేషములు, వైషమ్యములు మొదలైన స్వభావములు కలవారు వాళ్ళు మంచివాళ్ళు కారు. అటువంటి స్వభావములు అభావమైన వారి పట్ల అమ్మవారు కొంచెం విరక్తి భావం చూపిస్తుంది. అలాంటివి లేని వాళ్ళ పట్ల అమ్మవారు తన ప్రీతిని చూపిస్తుందన్నమాట. అంటే ఏంటి, తన భక్తుల యొక్క భక్తి అనే స్వభావానికి తగిన మధువుని అమ్మవారు సత్ఫలితాలను, రా అంటే ఇచ్చినది కదా, కాబట్టి సత్ఫలితాలను అమ్మవారు ఇస్తుంది. మధురా, మధు అంటే తీపి, రా అంటే ఇచ్చినది, సత్ఫలితాలను ఇస్తుంది. జగన్మాత యొక్క అలౌకికమైన సౌందర్యంతో కూడిన రూపాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అమ్మ నామాలను మనం మనసారా స్మరిస్తున్నప్పుడు, ఆ తల్లిని గురించి మనసులో ఆలోచిస్తున్నప్పుడు భక్తులైన వారు పొందే ఆ బ్రహ్మానందము అసలు మాటల్లో చెప్పలేనివన్నమాట. అది అనుభవించాలే కానీ ఒకళ్ళు వివరిస్తే పొందేది కాదు, అసలు వర్ణనాతీతము. హృదయానికి ఆనంద సాగరంలో ముంచి తేల్చుకుంటుంది కాబట్టి ఆ తల్లిని స్వభావ మధుర అనే నామంతో కీర్తించారు. తన యొక్క దివ్యమంగళ తేజోరూపంతో భక్తులను ప్రకాశింపజేస్తుంది. తద్వారా వారి బుద్ధిని ప్రచోదనం చేయగలుగుతుంది కాబట్టి అమ్మవారిని స్వభావ మధుర అనే నామంతో పిలిచారు. అమ్మవారి యొక్క స్వభావము అత్యంత మధురమయ్యి తన భక్తులపై ఆ తల్లి కురిపించి కరుణావృష్టి
మరింత మధురమై ఆ తల్లి యొక్క వాక్కులు, ఇంకా ఆ మధురమైన మొత్తం మొత్తానికి ఆ తల్లి మాధుర్యానికి మించింది. ఈ విశాల విశ్వంలో మరొకటి లేదు కదా! కాబట్టి స్వభావ మధుర అనే నామంతో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటే, అమ్మవారి యొక్క ఆ మాధుర్యం మనలో కూడా ప్రవహించి, మనకి కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకరిని నొప్పించకుండా మాట్లాడే విధం వస్తుంది. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఎంత చక్కగా మాట్లాడతారో కదా! మనల్ని పొగుడుతూ ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకొకళ్ళని కొంచెం కూడా నొప్పించరు. అలాంటి వాక్ స్వభావం మనకి వస్తుంది. శ్రీమాత్రే నమః.